వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్. సో ఇప్పుడు మనం కేజీ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఈసీ డిపార్ట్మెంట్లో అయితే ఉన్నామండి. ఇప్పుడు ఈసీ డిపార్ట్మెంట్ గురించి కంప్లీట్గా మనతో పాటు హెచ్ఓడి సార్ అయితే ఉన్నాడండి. సో హెచ్ఓడి సార్ని అడిగి ఈ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉన్న ల్యాబ్స్ కానీ కంప్లీట్ డీటెయిలింగ్ ఒక టూర్ అయితే చేసేద్దాం. హాయ్ సార్. నమస్కారం సార్. హాయ్ సార్. Myself Dr. Angothu Saida, EC department, head of the EC department. We have two sections, section A and section B from EC 16 intake, 120 intake overall. And also we have 6 doctorates and 12 MTech faculties in our department of EC law. And we have been starting from 2008 onwards. Okay, so and I will also show our laboratories, well established laboratories and computer laboratories and advanced laboratories. We'll show one by one. సో ఇప్పుడు మనం ఎలక్ట్రానిక్ సర్క్యూట్ ల్యాబ్కి అయితే ఎంటర్ అవుతున్నామండి. సో ఇప్పుడు మనతో పాటు ల్యాబ్ ఇన్ఛార్జ్ మేడం అయితే ఉన్నారండి. సో అలానే హెచ్ఓడి సార్ కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఈ ల్యాబ్ గురించి, సో ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ గురించి, సో కంప్లీట్ డీటెయిలింగ్ ఒకసారి సార్ అడిగి తెలుసుకోండి. సార్ చెప్పండి సార్. ఈ ల్యాబ్ గురించి. ఈ ల్యాబ్ ఇన్ఛార్జ్ మిస్ లక్ష్మీ భవాని మేడం. Okay. మోస్ట్ ఎక్స్పెన్సివ్ పర్సన్ ఇన్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ECE. And here usually when student comes to the department of ECE, here we will make them to learn basics of circuit installation, modeling ఏం నేర్పిస్తాము. సో మేడం తీసుకుంటారు, మాట్లాడతారు. So all the components in the electronics we are converted into the practical experiments, and all the theory concepts are covered, and with the experiments and all, and live projects will be done in this experiments in the lab. సో ఇప్పుడు మేడం, ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ ల్యాబ్ ఏ ఇయర్ వాళ్ళకి సెకండ్ ఇయర్ నుంచి మనం స్టార్ట్ చేస్తాం సార్. ఓకే. సెకండ్ ఇయర్ నుంచి మేము పిల్లలకి హ్యాండ్స్ ఆన్ తోటి నేర్పిస్తాము. మన దగ్గర రెండు ఉంటుంది, కిట్స్ ఉంటుంది ప్లస్ హ్యాండ్స్ ఆన్ చేపిస్తాం. బ్రెడ్ బోర్డ్ పైన కూడా నేర్పిస్తుంటాము. సో అక్కడ మనకి షోల్డరింగ్ కిట్ ఉంటుంది. ఈజ్ మిస్టర్ ప్రవీణ్ విచ్ ఈస్ టెక్నికల్ పర్సన్, టెక్నికల్ సపోర్ట్. ఈజ్ ఆల్సో one of the experienced person in the technical department point of view. Okay. So he also make them to learn student from second year onwards shouldering gaani, inserting gaani, modeling ela cheyala, capacitors, transistors, resistors iyanni untayi. Basics of the electronics అని అంటారు. ఓకే ఓకే. ఇవన్నీ మీ పిల్లలకి ఈచ్ మెటీరియల్, ఈచ్ ఈక్విప్మెంట్ ఫంక్షనాలిటీ, బేసిక్స్ అనేది ఇక్కడ బాగా వాష్ చేస్తాం వాళ్ళకి. So based on that only they will be go on the third levels. Okay. So ఫౌండేషన్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది మన దగ్గర. ఎలక్ట్రానిక్స్ ఫౌండేషన్ అనేది మేము చూడొచ్చు. మీరు బేసిక్స్ కాంపోనెంట్స్ అన్ని చూపిస్తాం మనం. అన్ని బేసిక్ కాంపోనెంట్స్ మనం మీరు ఏ ఎలక్ట్రానిక్ డివైస్ ఓపెన్ చేసినా కూడా అయ్యే కనిపిస్తాయి. ఓకే. ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ చాలా యాక్టివ్ అయితే ఉంటారు కదా సార్. కొంతమంది ఏంటంటే ఒక 2-3 టైమ్స్ చెప్పినా వాళ్ళకి అండర్స్టాండ్ కాదు. సో అలాంటి వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి? అందుకోసం లైవ్ మోడల్ డెమోస్ ఉంటాయి అన్నమాట. ఈ ఎక్విప్మెంట్స్ అన్ని మనకి హ్యాండ్స్ ఆన్ లంపడ్ ఎక్విప్మెంట్స్ అంటాం. మనం చేతికి తీసుకుంటాము. చేతిలో తీసుకొని వాళ్ళకి పిల్లలకి చూపించి మనకి బ్రెడ్ బోర్డ్స్ పైన చేపిస్తాము. వాళ్ళకి ఎలా షోల్డరింగ్ కూడా నేర్పిస్తాము పిల్లలకి. చాలా కాలేజ్ డైరెక్ట్ గా కిట్లో ఉంటుంది, మన అలా ఉండదు. పిల్లలకే చిన్న ట్రాన్సిస్టర్స్, రెసిస్టర్స్, కెపాసిటర్స్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చేసి చేపిస్తాము. షోల్డర్ నేర్పిస్తాము. హ్యాండ్స్ ఆన్ అంతా లైవ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి వాళ్ళకి మన దగ్గర. అది చాలా పిల్లలు చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారు. దే విల్ ఆల్సో షో ఎంథూసియాజం టు లెర్న్ బై డూయింగ్ అండ్ లెర్నింగ్. హియర్ ఆల్రెడీ ఏంటంటే డూయింగ్ అండ్ లెర్నింగ్ అని చెప్తుంది బెస్ట్ ప్రాక్టీస్ మన దగ్గర. వాళ్ళకి నేర్చుకొని చేస్తూ చదువుకుంటారు. Okay. So that is the best example. Any innovation projects are there. They come to their lab and do the projects in the board PCBs and the breadboards. ఇప్పుడు ఒక స్టూడెంట్స్ ఒక ఇన్నోవేటివ్ ఐడియాతో వచ్చారు సార్. సో వాళ్ళకి ఎంతవరకు మన సపోర్ట్ ఉంటుంది? గుడ్ క్వశ్చన్ సార్. ఏం చేస్తామంటే మనకు మాక్సిమం మన ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఈ ప్రవీణ్ సార్, టెక్నీషియన్ చందు సార్ ఉంటారు, సార్ ముగ్గురు ఉంటారు. వీళ్ళు 100% సపోర్ట్ చేస్తారు పిల్లలకి. మా ల్యాబొరేటరీలో కూడా ఏమైనా ఎక్విప్మెంట్స్ కాంపోనెంట్స్ ఏమైనా పాడైనా కూడా వీళ్ళు రిపేర్ చేసేస్తారు. పిల్లలకు కూడా ప్రోటోటైప్ ఏమైనా డెవలప్ చేయాలంటే వీళ్ళు టెక్నికల్ సపోర్ట్ చేస్తారు. సో ఓకే సార్. ఇప్పుడు ప్రాక్టికల్ మీద స్టూడెంట్స్కి ఫుల్ ఇదైతే ఉంటుంది. సో ఇప్పుడు ప్రాక్టికల్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల థియరీకి ఏమన్నా ఇబ్బంది కలుగుతుందా? అంటే థియరీ సబ్జెక్ట్ మీద స్టూడెంట్స్కి టైం ఇవ్వడం కానీ అట్లా ఏమన్నా? మనకి సార్ ఇప్పుడు మాకు ఎలా కరికులం డిజైన్ చేసినామంటే 4 థియరీ 5 ల్యాబొరేటరీస్ ఉన్నాయి. ఓకే. 5 ల్యాబ్స్ ఇచ్చినాం. మోర్ థియరీ కన్నా ల్యాబొరేటరీ అవర్స్ ఎక్కువ ఇచ్చినాం మేము. ల్యాబొరేటరీ సబ్జెక్ట్స్ ఎక్కువ ఇచ్చినాం. ఎందుకంటే నేర్చుకోవడం అనేది డూ అండ్ లెర్న్ అనేది మేము ఈ అటానమస్ కాలేజీలో ద బెస్ట్ ప్రాక్టీసెస్ వాట్ వీఆర్ ఇంప్లిమెంటింగ్.
సో దాని పిల్లలకి ఏంటంటే చదవడం కన్నా చేసి చదవడం నేర్చుకోవడం అనేది ఇది వాళ్ళకి చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్ కానీ ఇంప్లిమెంటేషన్ రియల్ టైం ఇంప్లిమెంటేషన్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. మనం మార్కెట్లో సార్ ఇప్పుడు వాళ్ళు చూస్తుంటే చదువుతారు, వెన్ దే ఆర్ మూవింగ్ టు ది ఇండస్ట్రీ అక్కడ వాళ్ళు చేయలేకపోతారు. అవును సార్, ఇప్పుడు ఫేస్ చేస్తారు. సో మేము ఏం చేస్తున్నాం అంటే ఇండస్ట్రీ వాళ్ళతో కొలాబరేట్ అయిపోయి ఇండస్ట్రీ వాళ్ళని ఇక్కడ కాలేజీ పిలిపించి హ్యాండ్స్ ఆన్ పని చేపిస్తాము. హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ అంటాము. ఎందుకంటే మేము థియరిటికల్ టీచర్ చెప్తాము, ఇండస్ట్రీ మీద ఎలా నడుస్తుందో మనకు తెలియదు కదా. సో మేము చేస్తామంటే ఇండస్ట్రీ వర్కింగ్ ఎక్స్పర్ట్స్ ని మనము కాలేజీకి పిలిపించుకొని వీక్లీ ట్వైస్ పిలిపిస్తాము. వాళ్ళ చేతనే మేము ఇక్కడ హ్యాండ్స్ ఆన్ నేర్పించి ఇవి ప్రోటోటైప్ డెవలప్ చేపిస్తాం. సో పిల్లలు ఎగ్జైట్ థ్రిల్లింగ్ టు ఫీల్ ఎంథూసియాజం టు షో అండ్ లెర్న్. That is the best experience what we are facing, and also we design the curriculum in the same day. Okay. సో ఇప్పుడు అప్కమింగ్ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు సార్. సో వాళ్ళు ఇప్పుడు కేజీ రెడ్డి కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటే సో వాళ్ళ కోసం మీరు ఏం సజెస్ట్ చేస్తారు సార్? మేము ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మా కరికులం కూడా ఎలా ఉందంటే సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ ఫస్ట్ ఇయర్ లో మన దగ్గర ప్రోగ్రామింగ్ మొత్తం నేర్పించేస్తాం సార్ పిల్లలకి. ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ ఫస్ట్ ఇయర్ లోనే ప్రోగ్రామింగ్ ఉంటుంది. సి బేసిక్ లెవెల్ ఆఫ్ ప్రోగ్రామింగ్ మొత్తం అక్కడ నేర్పిస్తాము. సెకండ్ ఇయర్ నుంచి రాగానే 2122 3132 ఈ 4 సెమిస్టర్ లో మేము చేస్తాం మన పిల్లలకి టెక్నికల్ గా డివైడ్ చేస్తాము. మాకు ప్రోగ్రామ్ స్పెసిఫిక్ అవుట్కమ్స్ అని 3 ఉన్నాయి సార్. ఒకటి కమ్యూనికేషన్ అవుట్కమ్, ఒకటేమో ఎంబెడెడ్ సిస్టమ్ ఐఓటీ, ఇంకోటి విఎల్ఎస్ఐ డిజైన్. ఈ 3 డొమైన్ మీద మేము సెకండ్ ఇయర్ నుంచి పిల్లల్ని ట్రైన్ చేస్తాం. సర్టిఫికేషన్ కోర్స్ తీసుకొని 3 సెకండ్ ఇయర్ నుంచి ట్రైన్ చేస్తాం. 2122 3132 4 సెమిస్టర్ లో ఈ 3 డిఫరెంట్ డొమైన్ లో కమ్యూనికేషన్ డొమైన్ ఒకటి, విఎల్ఎస్ఐ డొమైన్ ఒకటి, అండ్ ఎంబెడెడ్ ఐఓటీ, ఈ 3 డొమైన్ లో మేము పిల్లలకి సెకండ్ నుంచి ట్రైన్ చేస్తాం. సెకండ్ ఇయర్ నుంచి 3 గ్రూప్ చేసేస్తాం. ఓకే. అయితే ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఏదైతే ట్రైన్ చేస్తున్నారు సార్, ఇప్పుడు డిప్లొమా స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు డైరెక్ట్ సెకండ్ ఇయర్కి వచ్చేస్తారు కదా. సో వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తారు సార్? ఈ ఫస్ట్ ఇయర్లో ఏమన్నా పెండింగ్ ఉండే వాళ్ళకి ఎట్లా కవర్ చేస్తారు? వాళ్ళకి సపరేట్ అవర్స్ ఇస్తాం సార్. మనకి ఇప్పుడు వాళ్ళకి మన కరికులంకి ఎంత గ్యాప్ ఉందో మా కరికులంలోనే వాట్ ఆర్ ద కరికులం దే హావ్ నాట్ ప్రాక్టీస్డ్ వాళ్ళకి అడిషనల్ అవర్స్ ఇస్తాం. ఓకే. సో వాళ్ళకి సపరేట్ అంటే 4 అవర్స్ అనేది వీక్లీ 4 అవర్స్ అనేది వాళ్ళకి సపరేట్ ఇస్తాము. అంటే మన దగ్గర ఉన్న కరికులం కి వీళ్ళ కరికులం మ్యాచ్ అయ్యేటట్టుగా బ్యాలెన్స్ చేసేటట్టుగా వీళ్ళకి సెకండ్ ఇయర్ లో 2122 లో 4 వీక్లీ 4 అవర్స్ లెక్కకి 2 ఇయర్స్ పంపించడానికి వాళ్ళకి బ్యాలెన్స్ చేసేస్తాం, ఇవన్నీ కవర్ చేసేస్తాం. ఓకే. చెప్పండి సార్ ప్రవీణ్ సార్, ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ని టెక్నికల్గా ఎంతవరకు మనం యాక్టివ్గా ఎక్స్పెరిమెంట్స్ మీద వర్క్ చేపిస్తారు సార్? సో ఇక్కడ ఏమవుతుందంటే మ్యాక్సిమం అన్నీ ఇక్కడ మా కాలేజీలో ఏం చేస్తామంటే ఫస్ట్ పిల్లలకు ఒక ఐడియాని అడుగుతాను. అంటే చిన్న ప్రాజెక్ట్స్ వాళ్ళతోనే చిన్న అన్ని చేపించడం ఫస్ట్ ఒకటి అడుగుతాను. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏం అడుగుతానంటే వాళ్ళ దగ్గర ఎలక్ట్రానిక్స్ డివైజెస్ పర్సనల్గా ఏమైనా ఉన్నా కానీ వాళ్ళతోనే ఓపెన్ చేయించి అది ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, ఏం ప్రాబ్లం వచ్చింది అలా కూడా ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకి చెప్తాము. అండ్ ఇంకోటి ఏం చేస్తామంటే పిల్లలకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంటాను. ఎలా అంటే చిన్న ప్రాజెక్ట్స్ చేపించడము, అది వాళ్ళ ఇంట్లో ఎలా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు బయటకు వెళ్ళి వాటర్ లెవెల్ ఇండికేషన్ కానీ మీరు బయట 2000 3000 పెట్టే డబ్బులకు మీకు ఇక్కడ 1 or 200 లో అయిపోతుంది, మీరే చేసుకోవచ్చు అని చెప్పేసి నేను పర్సనల్ గా ట్రైన్ చేస్తాను. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే నా రోల్ ఇక్కడ కాలేజీలో ఏంటంటే మెయిన్ వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాను. ఫస్ట్ ఎలా మనకి ఎలక్ట్రానిక్స్ అంటే ఎలా అంటే ఫస్ట్ నేను అడుగుతాను వాళ్ళని, మీ దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్స్ ఏమున్నది సార్, ఇట్లా నా దగ్గర ఇది పాడైపోయింది అని చెప్తే నేను అది తీసుకురండి ఓపెన్ చేయండి అని ఓపెన్ చేయించి ఈ టెస్టింగ్ చేయించేసి ఎలా టెస్ట్ చేస్తారు, ఒక మల్టీమీటర్ తీసుకొని ఎలా టెస్ట్ చేస్తారు ఏంటి అని బేసిక్స్ లెవెల్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాను ఇక్కడ. ఓకే. సో చూసారు కదండి, ఇప్పుడు బయట ఏంటంటే బేసిక్గా సో ఇంజనీర్స్ అంటే వీళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు, సో వీళ్ళు ఓన్లీ బుక్స్ చదివి ఇదంతా ఒకటి నడుస్తుంది అన్నట్టు. సో ఇక్కడ ఏంటంటే ఈ క్యాంపస్లో మనకి సో థియరీ కన్నా ఎక్కువ ప్రాక్టికల్ మీద అయితే ఫోకస్ చేస్తున్నారు. సో ఎవరికైతే ప్రాక్టికల్ బాగా ఇంట్రెస్ట్ ఉండి సో ఫ్యూచర్లో ఒక సైంటిస్ట్ కావాలనుకుంటే సో ఈ క్యాంపస్ అనేది మనకి బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సారు వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని కూడా ఎలా ఉంది, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, సో వాళ్ళ ఇంట్రెస్ట్ మీద స్టూడెంట్ మీద అయితే బాగా ఫోకస్ అయితే చేస్తున్నారండి. సో ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పారు సో ఇక్కడ స్టూడెంట్స్ అందరూ ఇంకా బాగా యాక్టివ్గానే
పార్టిసిపేషన్ విషయంలో వాళ్ళకి చెప్తున్నాను కదా, ఇప్పుడు ఏదైనా కానీ పిల్లలు ఏదంటే కొత్తది ఏమైనా చూసి నేర్చుకుంటారు. ఫస్ట్ ఇయర్ వచ్చేసి వాళ్ళకి కొంచెం ఎలక్ట్రానిక్స్ అంటే ఏంటి, అసలు డిఫరెన్స్ ఏంది, ఎలక్ట్రికల్ కి ఎలక్ట్రానిక్స్ ఏంది అది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దాని తర్వాత వాళ్ళకు క్రియేట్ చేస్తాను అనమాట. నేను క్లియర్ గా అదే అంటాను, మీరు ఒక సెక్యూరిటీ కెమెరా ఉంటుంది కానీ దొంగతనం అయిపోయినాక మనం కెమెరాలు చూస్తాం. సో ఆ కెమెరా కాకుండా మనకు ఎవరైనా పర్సన్ వస్తే ఇంట్లో ఏదో పని చేసుకునే మదర్ కానీ సిస్టర్ కానీ ఎవరు కానీ పని చేసుకొని కొంచెం అలర్ట్ అయ్యేది, వాళ్ళకు తెలియకుండానే ఒక లేజర్ సెక్యూరిటీ సిస్టమ్ ఇలాంటివి చాలా చేసుకొని కూడా పెట్టుకున్నారు పిల్లలు. సో ఇప్పుడు కాదు, దాదాపు ఒక 15 years నుంచి కూడా పిల్లలు వాడుకొని ఇలాంటివి సీనియర్స్ స్టూడెంట్స్ వచ్చినప్పుడు ఇప్పటి కూడా అంటుంటారు అన్నమాట, సార్ మీరు చెప్పింది ఇప్పటికీ వర్కింగ్ అవుతుంది, ప్రాబ్లం లేదు అని ఇలాంటివి చెప్తుంటే మాకు కూడా ఆనందం అనిపిస్తుంటుంది. సో అదే నేను ఈ స్టూడెంట్స్ ఎవరైతే వస్తారో ఫ్రెష్ బ్యాచ్ వాళ్ళకు ఇంట్రెస్ట్ అలాగే క్రియేట్ చేస్తుంటారు అనమాట. ఇలా అయితే వాళ్ళు తొందరగా నేర్చుకుంటారు. అండ్ వీళ్ళకు ప్రాక్టికల్స్ కూడా ఎలా ఉంటాయి ల్యాబ్స్లలో అంటే, ఏదైతే సబ్జెక్ట్ టాపిక్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ ఏదైతే టాపిక్ రన్ అవుతుందో అదే టాపిక్ గురించి ఆ కాంపోనెంట్ ఎలా వర్క్ అవుతుంది, అది ఎలా మనం యూజ్ చేసుకోవచ్చు అని ఇక్కడ ప్రాక్టికల్స్ కూడా చూపిస్తుంటారు. సో ఇక్కడ ఉన్న ప్రాక్టికల్ బాగా లర్న్ చేసి, సో ఇంట్లో చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ చేసుకొని, సో చాలామంది ప్రీవియస్ స్టూడెంట్స్ అయితే ఇక్కడ పెట్టుకున్నారు వాళ్ళ ఇంట్లో అని సార్ అయితే చెప్తున్నారు. సో సో చూసారు కదండి, మనకి ఫస్ట్ ఇయర్లో సెకండ్ సెమ్లో నుంచే వాళ్ళకు ప్రాక్టికల్ మీద ఇంట్రెస్ట్ ఉండి, సో ఒక ఇన్నోవేటివ్ థాట్తో అయితే వాళ్ళు ఇది డిజైన్ చేశారండి. సో ఇదేంటంటే వెల్కమ్ ఈసీ డిపార్ట్మెంట్ అన్నట్టు. సో ఇది బేసిక్ ఐసీ ట్రైమర్ లాంటి ఐసీ యూస్ చేసి దీన్ని బాగా డిజైన్ చేశారు. సో లైట్ అనేది బ్లింకింగ్ అవుతుందండి. మనం ఇప్పుడు ఈసీ డిపార్ట్మెంట్ సంబంధించిన CMOS అండ్ VLSI డిజైన్ ల్యాబ్లకు అయితే ఎంటర్ అవుతున్నామండి. ఆ ల్యాబ్ గురించి డీటెయిల్స్ అయితే ఒకసారి సార్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ల్యాబొరేటరీస్ మాకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఈసీలో. సో సార్ ఈ ల్యాబ్ గురించి బ్రీఫ్గా, ఈ ల్యాబ్ ఇన్ఛార్జ్ డాక్టర్ వందన మేడం, షీ ఈస్ ఆల్సో అసోసియేట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఈసీఈ, వెల్ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఇన్ ద డొమైన్ ఆఫ్ VLSI design. So hi ma'am, so tell me about this lab ma'am. Sir, first of all, we are thankful to you for approaching us. But this lab is specifically for the VLSI design, CMOS VLSI design. Okay. And this is for the BTech students, as well as here students from MTech also, they'll work here. Yeah, okay. So as it is one of the emerging domain in the, electronics and communication, we have a very good, future for VLSI as if it is, as it is in line with the semiconductor machine which was introduced by Government of India. So now we are also checking or looking for fabrication of a small IC, small transistors. So as of now we are working on simulation design tools. We also have simulation tools on that, we are working on it. But still we are looking forward for more such. So have collaborated with various industries, specifically with Atya Technologies and Craftronics, where students from, graduate students are working for their professional course in the Craftronics and Atya Technologies. From there students have probably they have worked on few projects where few publications have also been, few papers have also been published on it. So this is one point where we say that VLSI is also emerging in future. Yeah. Thank so you. ఇండస్ట్రీ తగ్గట్టుగా ట్రైనింగ్ ఏమైనా ఇస్తున్నారా మ్యామ్? That's సార్ ఇక్కడ మేము ఏం చేస్తామంటే మాకు ఇండస్ట్రీతో కొలాబరేషన్ జరుగుతుంది. మాకు 3 ఇండస్ట్రీస్ తోటి VLSI ఎస్పెషల్ పర్టికులర్లీ VLSI తోటి 3 ఉన్నాయి, ఎంబెడెడ్ ఐఓటీ తోటి 3, మొత్తం మాకు 6 MOUs ఉన్నాయి, 6 యాక్టివ్ MOUs ఉన్నాయి. ఓకే. సో ఆత్య టెక్నాలజీ, క్రాప్టానిక్స్ అండ్ అనంత్ టెక్నాలజీ. ఓకే. సో ఈ 3 టెక్నాలజీస్లో ఉన్న ఎక్స్పర్ట్స్ మన కాలేజీకి వస్తారు, కాలేజీకి వచ్చి మన పిల్లలకి ట్రైన్ చేస్తారు, ఓకే, హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ చేపిస్తారు. సో వాట్ దే ఆర్ వర్కింగ్ ఇన్ ద ఇండస్ట్రీ, same thing will be trained over here, trained here, and our students are get ready for industry
కోలాబరేషన్ వర్క్స్కి. ఓకే. సో మనకి 4 years అయిపోగానే మనం లాస్ట్ సెమిస్టర్లో మినిమం 6 months వాళ్ళకి ఇంటర్న్షిప్ ఇప్పిస్తాం ఈ కంపెనీస్లో. ఓకే, ఈ కంపెనీలో వాళ్ళు ఇంటర్న్షిప్ చేస్తారు. ఇంటర్న్షిప్ చేయించి అదే కంపెనీ వాళ్ళకి ప్లేస్మెంట్. ఓకే. సో మనకి దాదాపు నియర్లీ లాస్ట్ టైం ఒక 20 students ఇండస్ట్రీలో కొలాబరేషన్ కంపెనీస్లో ప్లేస్మెంట్ అయ్యారు. మొన్న లాస్ట్ సెమిస్టర్లో కూడా మనము దాదాపు 30 స్టూడెంట్స్ని ఇండస్ట్రీ కోర్ డొమైన్ స్టూడెంట్స్లో మేము ప్లేస్మెంట్ చేయించాం. We are making them ready for this. That is the great achievement of Department of ECE, where we collaborating with the industries and మనం చెప్పిన పొద్దున్న. సో 2122 3132 4 సెమిస్టర్లో మేము ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అయితే ట్రైనింగ్ చేయించుకుంటూ రెడీ చేసేసి పంపించేస్తాం. అంటే ప్లేస్మెంట్ సంబంధించిన ట్రైనింగ్ ఇదంతా జరుగుతుంది. సో 21 నుంచి స్టార్ట్ అయిపోతుంది వీళ్ళకి. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఈసీకి సంబంధించింది హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత ఉంది సార్? హైయెస్ట్ ప్యాకేజ్ మన సో అప్పటి నుంచి వస్తే 12.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్ రైట్ నా. సో ఇప్పుడు మనం ఈసీ డిపార్ట్మెంట్ సంబంధించిన అన్లాగ్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్ ల్యాబ్ అండ్ అడ్వాన్స్ కమ్యూనికేషన్ ల్యాబ్లో అయితే ఉన్నామండి. సో ఒకసారి విజువల్ పరంగా ఈ ల్యాబ్ చూడండి. సో ఈ ల్యాబ్ గురించి ఒక 1 minute సార్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ ఎక్స్ప్లెయిన్ సార్ ల్యాబ్ గురించి. సార్ ఇది బేసిక్ కమ్యూనికేషన్ లాబొరేటరీ, అనలాగ్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్ యాజ్ వెల్ ఆల్సో అడ్వాన్స్ కమ్యూనికేషన్ లాబొరేటరీ. ఓకే. సో మనకి ఏంటంటే అడ్వాన్స్ ఎక్విప్మెంట్ దీంట్లో ఉంటాయి. ఓకే. సో DS4 డిజిటల్ ఆసిలోస్కోప్స్ అండ్ స్పెక్ట్రమ్ అనలైజర్, చాలా కాస్ట్లీ ఈక్విప్మెంట్స్ అనేవి. సో సిగ్నల్స్ అనేది ఎలా ప్రాపగేట్ అవుతాయి, ఎలా జనరేట్ అవుతాయి అని పిల్లలు అనేది లైవ్గా దీంట్లో చూస్తారు. ఓకే. లైక్ మనకి సిగ్నల్స్ మనకి ఫోన్లో వస్తుంటాయి, కమ్యూనికేషన్ వస్తున్నాయి కదా, అవును సార్, ఇవి మన కంటికి కనబడదు. కానీ వేర్ యాజ్ స్టూడెంట్స్ కెన్ విజువలైజ్ ద సిగ్నల్స్, హౌ సిగ్నల్స్ కెన్ ప్రాపగేట్, ట్రావెల్ అండ్ ప్రాపగేట్ అనేది థియరిటికల్గా ఇక్కడ ప్రాక్టికల్గా లర్న్ చేసుకోవచ్చు. డిజిటల్ సిగ్నల్స్ రెండు మనము ఏదైతే సిగ్నల్స్ బయట ఎన్విరాన్మెంట్లో ప్రాపగేట్ అవుతాయో అవి ఇమాజినేషన్లో మనము పిక్టోరియల్గా చూస్తాం దీంట్లో. ఓకే. సో దే కెన్ అండర్స్టాండ్ ఇన్ డెప్త్గా అండర్స్టాండ్ నాలెడ్జ్ చేసుకుంటారు పిల్లలు. సో దిస్ ఇస్ ద వేరియస్ నుంచి ద కాస్ట్లెస్ ల్యాబొరేటరీ కూడా వన్ ఆఫ్ ద కమ్యూనికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అడ్వాన్స్ కమ్యూనికేషన్ ఉంది, బేసిక్ కమ్యూనికేషన్ ఉంటుంది. ఓకే. ఒకసారి విజువల్ పరంగా అయితే చూడండి, ఎందుకంటే ఇది చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్స్. సో ఏదైతే మనం విజువల్ పరంగా చూడనివి కూడా సో మనం ఇక్కడ చూడొచ్చండి విజువల్ పరంగా, ఎందుకంటే స్టూడెంట్స్ అవన్నీ ఆ వేవ్స్ కానీ అవన్నీ కానీ ఇక్కడ అనలైజ్ చేస్తారు అన్నట్టు. సో ఇది చూడండి, రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ జనరేటర్ అండి ఇది. ఏదైతే ఇప్పుడు మనం ఫోన్లో కానీ బయట మాట్లాడుతుంటాం కదా, సో ఆ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో సో ఆ ఫ్రీక్వెన్సీని కూడా మనం ఇక్కడ నోట్ చేయొచ్చు అన్నట్టు. సో ఎంత ఫ్రీక్వెన్సీ జనరేట్ అవుతుంది అన్నట్టు. సో ఇందులో మనం దీంట్లో నోటీస్ చేస్తాం. సో ఇది ఏదైతే ఇక్కడ జనరేట్ అయిందో సో దాన్ని మనం దీంట్లో అయితే నోట్ చేయగలుగుతాం అన్నమాట. చూడండి విజువల్ పరంగా వస్తుంది, ఎంత ఆంప్లిట్యూడ్ వస్తుంది అనేది అన్ని మనం మెజర్ చేస్తాం, మెజర్ చేయొచ్చు. పర్టికులర్ గా ఎంత ఉంది మెజర్ చేసుకోవచ్చు. మనకి అట్ ఏ టైమ్ గా అనలాగ్ అండ్ డిజిటల్ రెండు చూడండి, స్పెక్ట్రమ్ అనలైజర్ ఎంత ఫ్రీక్వెన్సీ తోటి వస్తుంది అని కూడా మెజర్ చేయొచ్చు దీంట్లో. ఇది ఓన్లీ అనలాగ్, ఇది మొత్తం అనలాగ్ అండ్ డిజిటల్ విత్ ఫ్రీక్వెన్సీ డొమైన్. ఇది కూడా చాలా కాస్ట్లీ ల్యాబొరేటరీ, ఇది కాస్ట్లీ ఎక్విప్మెంట్. ఇది కూడా కొంచెం కాస్ట్లీ. ఒకసారి చూడండి. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఇండస్ట్రీకి సంబంధించి MOUs ఎలా ఉన్నాయి సార్ మన దగ్గర, ఆ కొలాబరేషన్ కానీ వాళ్ళతో? గుడ్ క్వశ్చన్ సార్. అంతకుముందు మనం అనుకున్నాం అక్కడ మాకు 6 ఇండస్ట్రీ MOUs, యాక్టివ్ MOUs ఉన్నాయి. దాంట్లో మనకి ఆత్య ప్లస్ అబిటెక్ విల్లే టెక్నాలజీ, ఈ రెండు ఇండస్ట్రీ అనేది మనకి ఇండస్ట్రీ వాళ్ళే మనకి ఇక్కడ ల్యాబొరేటరీని ఎస్టాబ్లిష్ చేసి మన పిల్లలకి ప్రాజెక్ట్ నేర్పిస్తారు. హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్ చేపించి ఇవన్నీ ప్రాజెక్ట్స్ అనేది ఇండస్ట్రీ సపోర్టెడ్ ద్వారా చేసిన ప్రాజెక్ట్స్ అన్ని. అంటే వాళ్ళు వచ్చి ఇక్కడ వీళ్ళకి ట్రైనింగ్ చేపిస్తారు, స్టూడెంట్స్ కి వాళ్ళే ట్రైనింగ్ చేపించి ప్రోటోటైప్ డెవలప్ చేపిస్తారు. ఓకే. వాళ్ళతోనే డెవలప్ చేపిస్తారు. ఇది అకాడమిక్ ల్యాబ్ కాదు, కరికులం లో ఉండే ల్యాబ్ కాదు, ఇది ఇండస్ట్రీ వాళ్ళే మనకి ఎస్టాబ్లిష్ చేసినారు. ఇక్కడ వచ్చి వాళ్ళ టీం వచ్చి మన పిల్లలతో కొలాబరేషన్ చేసుకుని ఆల్ ప్రోటోటైప్ అడ్వాన్స్ ప్రోటోటైప్ డెవలప్ చేసినారు. చెప్పినట్టుగా దాదాపు మనకి 25 to 30 పేటెంట్స్ ఉన్నాయి. అండ్ నియర్లీ 100 పేపర్స్ హ్యాస్ పబ్లిష్డ్. వేరియస్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ లో పిల్లల ప్రాజెక్ట్స్ అన్ని కమ్యూనికేషన్ పేటెంట్స్ అయినాయి, ప్లస్ కమ్యూనికేషన్ అయినాయి. దీంట్లో కూడా మన నియర్లీ 5 పేటెంట్ గ్రాంట్స్ ఉన్నాయి, 30 పేటెంట్ పబ్లికేషన్స్ ఉన్నాయి.
సో ఇవన్నీ కూడా స్టూడెంట్స్ డెవలప్ చేసిన ప్రోటోటైప్స్ అండి. ప్రోటోటైప్స్. సో ఒకసారి మీరు ఇది విజువల్ పరంగా అయితే చూడండి. సో ఇవన్నీ సో ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు వచ్చి అబిటెక్ విల్లే సో వీళ్ళంతా వచ్చి సో ఇక్కడ ఈ ప్రాజెక్ట్స్ స్టూడెంట్స్తో సో ఇక్కడ ఉన్న స్టూడెంట్స్తో వాళ్ళు హ్యాండ్స్ ఆన్ చేయించారు ఇది. సో మీరు చూడండి ఇక్కడ చాలా ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. ఎన్ని లోపల చాలా అన్న అన్నీ అవే. సార్ ఇంకా ఈసీ డిపార్ట్మెంట్ సంబంధించిన ల్యాబ్స్ కానీ సో ఇక్కడ ఉన్న కాస్ట్లీ ఎక్విప్మెంట్ కానీ అడ్వాన్స్ కమ్యూనికేషన్ ల్యాబ్ అని సో ఇవేనా సార్ ఇంకేమైనా ఉన్నాయి సార్? అదే సార్ ఇప్పటికి చెప్పినట్టుగా ఓవరాల్గా మనం 7 ల్యాబొరేటరీస్ చూసినాం. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మనకి చాలా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆల్ కంపెనీస్, ఎలక్ట్రానిక్స్ కంపెనీస్, సెమీకండక్టర్ కంపెనీస్ కానీ, ఫ్యాబ్రికేషన్ డివైస్ టెక్నాలజీ కానీ అన్ని ఎస్టాబ్లిష్గా ఇండియాలో అవుతున్నాయి. ఓకే, మన హైదరాబాద్లో వస్తున్నాయి. ఈసీ వచ్చేసరికి ఈసీ ఎవర్ గ్రీన్ కోర్స్. అవును సార్, ఈసీ వేర్ దెర్ ఇస్ నో సచ్ కోర్స్ వితౌట్ ఈసీఈ. మీరు ఏ డొమైన్ చూసుకున్నా, లైక్ మోటార్స్ డొమైన్ కానీ, సివిల్ డొమైన్ కానీ, కార్స్ కానీ, ఏ వెహికల్ తీసుకున్నా కూడా ఎలక్ట్రానిక్స్ అనేది ఇన్బిల్ట్ ఉంది. ఎలక్ట్రానిక్స్ లేని డివైస్ లేదు, ఎక్విప్మెంట్ లేదు, ఫీల్డ్ కూడా లేదు. మనకి మిలిటరీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, డిఫెన్స్ అన్ని ఏరియాలో మనకి ఎలక్ట్రానిక్స్ అనేది ఇన్కార్పొరేట్ అయిపోతుంది. ఫ్యూచర్ లో కూడా ఈసీ చాలా బూమ్ అయితే ఉంది. హ్యూజ్ డిమాండ్. ఈసీ ఇస్ ఆక్యుపైడ్ ఆల్ ద ఏరియాస్. మనం చూసుకుంటే ఇంట్లో చూసుకున్నా మొత్తం ఎలక్ట్రానిక్స్ ఉంటుంది. డివైస్ కంపల్సరీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ లేకుండా మనం బయట అడుగు పెట్టలేము, అడుగు తీయలేము. సో ఎలక్ట్రానిక్స్కి చాలా చాలా డిమాండ్ ఉంది, హ్యూజ్ డిమాండ్ ఉంది. సో మీరు వితౌట్ ఎనీ హెజిటేషన్ యూ కెన్ టేక్ ది కోర్స్ ఆఫ్ ఈసీ. దీంతో పాటు సార్ మేము కూడా ఇప్పుడు చెప్పినట్టుగా ఈసీ లేకుండా ఫీల్డ్ లేదన్నా కదా, దాని తగ్గట్టుగా మేము కరికులం డిజైన్ చేస్తున్నాము. మనకి ఇది అటానమస్ కాలేజ్ కాబట్టి బయట మార్కెట్ ఎలా ఉంది, మార్కెట్ తగ్గట్టుగా మేము ఎవ్రీ 2 yearsకి సిలబస్ మార్చేస్తాము. సిలబస్ మార్చేస్తాం. సిలబస్ మార్చేసి అంటే బయట మార్కెట్ ఎలా ఉంది, బయట ఏ ఫీల్డ్ లో డిమాండ్ ఎక్కువ ఉంది, పిల్లలకి ఇండస్ట్రీ పర్సన్స్ ని మనం పిలిపించి ఇండస్ట్రీ వాళ్ళ చేతనే సిలబస్ డిజైన్ చేస్తాం. సో వాళ్ళ చేత సిలబస్ చేస్తే ఆ సిలబస్ వాళ్ళ చేత చెప్పిస్తారు. సో మనకి ప్రొఫెషనల్ కోర్సెస్ అన్ని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ని పిలిపించి వాళ్ళ చేతనే కోర్స్ డిజైన్ చేపించి వాళ్ళ చేతనే చెప్పిస్తారు. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ల్యాబొరేటరీ. రెండు ఇండస్ట్రీ వాళ్ళే కరికులం డిజైన్ చేస్తారు, వాళ్ళే చెప్తారు, వాళ్ళ చేతనే పిల్లలకంటే వీఆర్ మేక్ రెడీ టు ఆక్యుపై ద ఇండస్ట్రీ. మన దగ్గర స్టూడెంట్ జాయిన్ అయిపోతే దే ఆర్ ఈజీలీ గెట్ ప్లేస్ ఇన్ ద కోర్ ఇండస్ట్రీస్. సో చూసారు కదండి ఈసీకి ఉన్న డిమాండ్. సో ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఇయర్స్లో కూడా ఈసీకి అయితే ఫుల్ డిమాండ్ అయితే ఉందండి. సో ఎవరైతే కేజీ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఈసీ చేద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళందరి కోసం అయితే ఈ టూర్ చేసామండి. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.